గీతు పాపకి 5 రోజుల స్నానం అయింది. తన డ్రెస్తో తనే బాధలు పడుతుంది చూడండి. ఆ రోజు డ్రెస్ చేసి ఇది 11వ రోజు డ్రెస్సింగ్ అనమాట. ఎవరి దిష్టి తగలకూడదు. అలాగే నేను మెహందీ పెట్టుకున్నాను. హీరో హాయ్ దేవ గారు, హౌ ఆర్ యూ? దేవ మామకు కూడా ఇరా, అత్తం తెచ్చిరా మామకి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఈ వీడియోలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు. మేము వెళ్ళే గుడి అనమాట, ఒక అద్భుతమైన వండర్ గుడి అనమాట. చూసేయండి మరి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్డ్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు కాదు 2 రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను, సాయంత్రం 5 గంటలకి. మరి ఎందుకు లేటు, వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియోతో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న బంగారు తల్లి నా మేనకోడలు అనమాట, నా తమ్ముడు కూతురు గీతు పాప. సో గీతుశ్రీ తన పేరు. సో తను మెచ్యూర్డ్ అయినాక 5 డేస్ స్నానం ఇది. నేను ఉదయాన్నే లేచి, ఆ రోజు ఏమైందంటే నాకు మెడ పట్టేసిందండి. లిటరలీ మెడ అంటే పట్టేయడం నార్మల్గా కాదు, పెయిన్ కంటిన్యూస్గా వస్తుంది. అసలు మూవ్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకా అసలు పుష్పలో అల్లు అర్జున్ సిచ్యువేషన్ అయిపోయింది అయితే నాది. చూడండి మీరు, అసలు నేను అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాను. నేనే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేసుకుని వచ్చేసాను. ఇక్కడైతే మార్నింగ్ స్నానం చేసేసి, మేము 5 రోజులు రిచువల్స్ ఏంటంటే మార్నింగే తీసేయాలి చేప అవన్నీ, మనకి సూర్యోదయం కాకముందే అనమాట. అందుకని అవన్నీ తీసేసి ఇలా రెడీ చేశాను గీతుని నేను. ఈ డ్రెస్ నేనే కొనుక్కుని తీసుకొచ్చేసాను. చాలా బాగుంది కదా, చాలా ప్రిటీ ఉంది ఇందులో గీతు. మంచి కలర్ కాంబినేషన్. అప్పుడే బ్లౌజ్ వెంటనే స్టిచ్ చేయించేసి తీసుకొచ్చేసాను అనమాట. 11 డేస్ డ్రెస్ కూడా వాళ్ళ మావయ్య తరపున తీసాము, వాళ్ళ తాతగారి తరపున. చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా. ఇందులో సింపుల్గా 5 రోజుల నాడు రెడీ చేసేసాను. మళ్ళీ అదే రోజు వెళ్ళిపోయాను. మళ్ళీ నేనైతే ఇలా రెడీ అయ్యాను. చాలా సింపుల్గా ఉదయానికే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. అండ్ వచ్చి స్నానం, మళ్ళీ నేను కూడా స్నానం చేసి ఇలా ఈ చీర కట్టుకున్నాను సింపుల్గా. అండ్ ఆ రోజు చాలా బ్యూటిఫుల్గా ఆ డే అంతా గడిచింది. 11 డేస్ పండుగ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో మరి వీడియోకి లైక్ ఇచ్చేసారా? అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఎలా ఉంది గీతు డ్రెస్? ఇక్కడ అగైన్ మళ్ళీ సేమ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. అదే రోజు మళ్ళీ మేము ఎర్లీ మార్నింగ్ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో నేనైతే మళ్ళీ 4:30కి అంతా 4కే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాసెస్ అంతా జరిపించి యాజ్ యూజువల్ ప్రాసెస్ అంతా చేసి, చాకలి ఇల్లంతా శుద్ధి చేసి, ఆ రోజు మేము రిచువల్స్ అన్నీ చేసుకుంటాం అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ గోల్డ్ సెట్ మొన్న ఎందుకు చూపించాను అనేది. ఇప్పుడు గీతుకు వేశాను కాబట్టి ఎలాగూ మీరు చూస్తారని చెప్పి నేనైతే ముందుగా మీకు ఆ గోల్డ్ సెట్ అయితే డీటెయిల్డ్గా చూపించేశాను. ఈరోజు నేను గీతుకి టోటల్ సెట్ విత్ ఈవెన్ హ్యాండ్ బ్రేస్లెట్ విత్ రింగ్ కూడా పెట్టాను అనమాట. పాపం తనకి లూజ్ అయిపోయింది, బట్ హ్యాండిల్ చేసింది. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసారు. తిను విజయ వాళ్ళ మా మరదలు వాళ్ళ బాబాయ్ అనమాట. అండ్ గీతుగాడికి ఇలా మార్నింగే పూజ. పిల్లలంటే చిన్న పిల్లలు అస్సలు మనకి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ రెస్పాండ్ అవ్వరు, చిరాక్గా ఉంటారు. కాబట్టి తన్ని కన్సోల్ ప్యాంపర్ చేసుకుంటూ ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాం మేము. ఈ డ్రెస్ 6,000 పడిందండి టోటల్గా సెట్. అంతా విత్ స్టిచ్ వచ్చేసింది, సెమీ స్టిచ్ కూడా కాదు, స్టిచ్ వచ్చేసింది. ఇంకా అది ఎందుకంటే అప్పటికప్పుడే మనం మళ్ళీ బ్లౌజ్ అదంతా స్టిచ్ చేయించుకోవడం కంటే ఇది బాగుంది. మల్టీ యూసేజ్ కూడా అవుతుంది, కింద స్కర్ట్ని వేరే దాంతో పేరప్ చేసుకోవచ్చు ఇలా అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే. మంచి కలర్ కూడా దొరికింది. ఇది మేము సిఎంఆర్లోనే తీసేసుకున్నాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బొబ్బుగాడు అయితే రెడీ అయిపోతున్నాడు వాడు కూడా. సో వాడికంట హెయిర్ ఇప్పటి నుంచి కోమ్ చేసుకోవడం అలవాట్లేదంట. చూడండి, కోమ్ చేసుకోడంట. అత్త నేను హ్యాండ్స్తో సరి చేసుకుంటాను అత్త అని చెప్తున్నాడు. సో పిల్లలు జనరేషన్ ఇంకా అలా ఉంది. రారా నేను కోమ్ చేస్తానంటే కోమ్ చేసుకోను నేను అత్త అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ నా మెడ పట్టేసి నా పొజిషన్ చూడండి ఎలా ఉండిందో. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ మెడ పట్టేసిన దాంతోనే నేను గీతుని రెడీ చేశాను. సో తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ మనకి. ఇది బెడ్, అసలు నేను బెడ్ మీద పడుకునే టైం, రెస్ట్ తీసుకునే టైం, కానీ
సో మార్నింగే లేచి నైట్ ముందు రోజు అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇదేమో ఈ మెహందీ చూసారా, ఇది ఇన్స్టెంట్ మెహందీ అంటారు కదా, నాకు అస్సలు మెహందీ నచ్చదండి. మెహందీ అస్సలు అంటే అస్సలు నచ్చదు. సో పువ్వులు ఇవన్నీ అంటే కొంచెం నేనేంటో ఎథనిక్ లైఫ్ స్టైల్నే లీడ్ చేస్తాను. మరి ట్రెడిషనల్ అయితే నాకు అంత చిన్నప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోస్లో, బాయ్ లాగా పెరిగానని చెప్పి. అందుకని కొన్ని థింగ్స్ అయితే ఇవన్నీ నాకు నచ్చవు అనమాట. అలా సో మా హస్బెండ్కి కూడా అలాగే అలవాటు అయిపోయి ఆయన కూడా అదే చెప్తాడు, జీన్స్ వేసుకొని వచ్చేసాయి, ఎందుకు ఇదంతా ఇంత కష్టపడతావు, దానికోసం ఇంత టైం స్పెండ్ చేయాలి అని చెప్పి. సో అలా ఇంకంతే. సో అయితే మెహందీ పెట్టుకున్నాను చిన్నగా. అది ఇన్స్టెంట్ మెహందీ వల్ల చాలా బ్లాక్ అయిపోతుంది. నాకు అసలు మెహందీ నార్మల్ మెహందీ కూడా తొందరగా బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకే నేను మెహందీ పెద్దగా ఇష్టపడను. అండ్ ఇంకా చేతులు కూడా డార్క్గా కనబడతాయి, సో అందుకు నచ్చదు నాకు. బట్ ఇలాంటి అకేషన్స్కి మినిమల్ చిన్న చుక్కైనా మనం మెహందీ పెట్టుకుంటే అది బాగుంటుంది. ఇక్కడైతే పంతులు గారు వచ్చేసారు, ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఒకరు ఆ రోజు చేపలు లేని రోజు చెప్పాను కదా, వాళ్ళ బుజ్జి ఫ్రెండ్ అని, వాళ్ళ వైఫ్ ఒకరు వైట్ కలర్ శారీలో ఉన్నవిడ, అండ్ ఈ బ్లూ కలర్ శారీ విజయ ఫ్రెండ్ అనమాట, కిందనే ఉంటారు. సో చాలా అంటే అందరూ బాగా కలిసి ఉంటారు. హీరో హాయ్ దేవ గారు, హౌ ఆర్ యూ? తయారైపోయిన అలాగే ఉంటాను. మారే తయారైనాక అవునా? ఓకే, డ్రెస్ వేసుకున్నారు కదా. ఇలానే కంటిన్యూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ శ్రీచక్రాలకు అక్షంతలు వేయడం, అల్లయ్య వాళ్ళ పెద్ద ఉదయాన్నే అంత తెలియదు అందరంటే ఎక్కువ. అండ్ ఇప్పుడు తిని వచ్చారు కదా వైట్ షర్ట్ అయినా దేవా అని చెప్పి, తను గీతుకి చిన్నమామ అనమాట. అండ్ ఇక్కడ పాపని కూర్చోపెట్టేసి సో పాపకు బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తున్నాము మన రిచువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది. ఇది కామన్గా ప్రతి ఒక్కరూ చేసేదే. మనకి ఏదైతే స్నానం అయిపోతుందో ఇల్లంతా శుద్ధి చేసుకొని భగవంతునికి, అమ్మవారికి, మనకి ఏదైతే పెళ్లిలో కూడా గౌరీదేవి పూజ ఎలా అయితే చేయిస్తారో గణపతి పూజ, అలాగే ఇక్కడ కూడా పిల్లలతో వాళ్ళు దీపం పెట్టడానికి అర్హులు ఈ రోజు నుంచి. అలాగే మనం ఏదైతే మన ఇంట్లో కీస్ మనం ఒక ఇంటికి వెళ్ళాలిగా కీస్ని అలా ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో ఇవన్నిటికీ కూడా వాళ్ళు అర్హులు అని చెప్తారు పంతులు గారులు కూడా. సో అది అమ్మాయి మెచ్యూర్డ్ అయిన తర్వాత వాళ్ళు అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఇంట్లో పూజ చేసినా చెల్లుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా పంతులు గారులు చెప్తారు. మీ వైపు ఎలా ఉంటుందో నాకు తెలీదు, కింద కామెంట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ గుడికి వెళ్ళాము. గుడి ఏంటంటే శ్రీచక్రాలు 1000 శ్రీచక్రాలు ఉంటాయి. అలాగే శివలింగాలు ఒక 500 శివలింగాలు తయారు చేసి అందరికీ 100 రూపీస్కి అనుకుంటా ఇచ్చినట్టున్నారు. అది అక్కడ ప్రతిష్ఠించవచ్చు వాళ్ళు. ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మా తస్మా సర్వం మేష్ట అత శాంతిం ప్రయష్టమే. ఆజ్ఞా చేపడుతున్న తల్లి అది ఆజ్ఞా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మహావిష్ణు మధుసూదన త్రివిక్రమా వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సజీవరందరాభ్యాం నమః, అరుంధతే వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజయ. ఆ శివలింగాన్ని అలా తయారు చేశారు. గుడి చాలా అమేజింగ్ పవర్ఫుల్ టెంపుల్ అండి అది. ఇక్కడ మీరు నన్ను చూస్తే అర్థమైపోయి ఉంటుంది, నా మెడ అస్సలు మూవ్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా కష్టంగా ఉంది, పెయిన్ విపరీతంగా వస్తాను. ఆ నానికి ఇచ్చి స్మైల్ స్మైల్ పిన్ని స్మైల్. ఉల్టా పట్టుకోవాలి. మమ్మీకి ఇచ్చి దేవ మామకు కూడా ఇరా, అత్తం తెచ్చిరా మామకి.
స్మైల్ స్మైల్. ఇచ్చారా మొత్తం ఏమైనా పెద్ద బండి వేసుకొచ్చాం మేము తీసుకెళ్ళిపోవడానికి. స్మైల్ అక్క స్మైల్. ఆయన ఇస్తాడో లేదో కానీ నేను యూట్యూబ్లో పెడతా. లక్ష్మణ్ గారు మీరే ఈలోపు ఇచ్చేస్తారేమో. మీరు తీసుకోండి అమ్మా. ఉంది బట్ నేను ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని పొల్యూట్ చేయకూడదు, అందరినీ డిస్టర్బ్ చేయకూడదని నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. నేను కూడా మంచి జోవియల్గానే ఉన్నాను. బికాజ్ మనం అలా ఉంటే మొత్తం అట్మాస్ఫియర్ డల్ అయిపోతుంది కాబట్టి. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. అయ్యో వద్దు 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 అంటే అలా కిందకి దించాలి. లిటరల్లీ నేను అక్షతలు వేయడానికి కూడా ఎంత సఫర్ అవుతున్నానో చూడండి. అసలు చాలా కష్టంగా ఉంది. పెయిన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. మా అమ్మ అయితే అలా స్టిల్ సఫర్ అవుతూనే ఉంది. 3 to 5 days నేను చాలా ఇబ్బంది పడ్డా. దట్ పెయిన్ నిద్రలోనే పట్టేసిందండి. ఎంత పెయిన్ అంటే అసలు ఇంకా చెప్పలేమన్నమాట. అండ్ మా తమ్ముడు కూడా అసలు చాలా సఫర్ అవుతున్నాడు. యాక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులు అవ్వలేదు. సో వాడు అసలు మేము అదే అనుకున్నాం, కొద్ది రోజులు ఆగిన వాడికి ఉంటుంది కదా దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్ని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి పేరెంట్స్కి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ ఉంటుంది. ఆ మూమెంట్స్ మళ్ళీ రావు కదా. సో విజయ్ కూడా చాలా బాధపడింది. కంటిన్యూస్గా మనం ఫంక్షన్ చేసేసి ఉండేవాళ్ళము కానీ అవ్వలేదు వదిన అని చెప్పి. బట్ ఏది జరిగినా మన మంచికే, అన్నీ మన చేతిలో ఉండవు కాబట్టి దుర్గమ్మ ఎలా మనల్ని బ్లెస్ చేస్తే అలా ముందుకు వెళ్ళిపోవడం. వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్, అంతే కదా. స్మైల్. ఇక్కడ నువ్వు డ్రెస్ ఇస్తే అక్కడ అత్తకు వినిపించాలా, అత్తకు కనిపించాలా వినిపించాలా. ఓకే. సో యాక్చువల్లీ దేవ ఒక్కడే వచ్చాడనమాట. వాళ్ళ వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు, తనకు అవ్వలేదు పాపం. తిను వీళ్ళు చూసుకొని వాళ్ళ మదర్ ఫాదర్ కూడా రాలేదు, అక్కడే ఉన్నారు. సో తను వచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని అంత దగ్గరుండి మంచిగా చూసుకున్నాడు. సో అలాగే ఇప్పుడు కూడా ఫంక్షన్కి కూడా అందరూ వస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ, మళ్ళీ అందరం కలుస్తున్నాము టుగెదర్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు హియర్, నేను అందరూ అడుగుతున్నారు ఫంక్షన్ వీడియో పెట్టేసేయండి అక్క, ఫంక్షన్ వీడియో మేము వెయిటింగ్ అక్క అని చెప్పి. డెఫినెట్గా ఫంక్షన్ వీడియో త్వరలో వస్తుంది. అలాగే గీతుకి నేనేం ప్రజెంట్ చేశాను, అమ్మేం కొన్నారు, ఇలాంటి షాపింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా అప్లోడ్ చేసి దెన్ మన ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాము. అండ్ గీతుకి షాపింగ్ జరిగింది, ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, చెప్పాను కదా, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అస్సలు మిస్ కాకండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నేనైతే డ్రైవ్ మార్నింగ్ అయితే చేసుకుని వచ్చేసాను, కానీ బావగారు వచ్చారు కాబట్టి బావగారికి డ్రైవింగ్ ఇచ్చాను, నేను పక్కన కూర్చున్నాను ఇంకా. సో గీతుగా నా పైన నిల్చోబెట్టడానికి చాలా కష్టపడ్డాం అనమాట. అసలు వద్దు వద్దు అని చెప్తాను, భయపడింది. మేము ఇంకా కిందది కాళ్ళు పట్టుకొని చాలా భయపడితే అలా నిల్చోబెట్టి కొంచెమైనా బాగుంటుందిరా, అది వీడియోస్లో మంచిగా వస్తుందని చెప్పి ట్రై చేసాము. చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ అయితే. అతన్ని బతిమలాడినందుకైతే చాలా మంచిగా వచ్చింది. అండ్ అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. గుడి అయితే చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ కావద్దు వీడియోని. మీరందరూ ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఈ టెంపుల్ శ్రీకాకుళంలోనే ఉంటుంది. శ్రీచక్రాలు 1000 శ్రీచక్రాలు ఉంటాయి. మనకి శ్రీముఖలింగం అనే ఒక ఊరుంది శ్రీకాకుళంలోనే. 1000 శివలింగాలకి, 1,000,000 శివలింగాలకి ఒక లింగం తక్కువ అంట. ఆల్ ఓవర్ ఊర్లో 1,000,000 శివలింగాలు, మనకి కాశీలో 1,000,000 శివలింగాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటి తక్కువ అని చెప్పి శ్రీముఖలింగం కాశీ కాలేకపోయింది, కాశీ అంత పుణ్యక్షేత్రం అవ్వలేకపోయింది అని చెప్తూ ఉంటారు. అప్పట్లో నానుడి అది. సో అలాగా శ్రీముఖలింగం కూడా చాలా పవిత్రమైన క్షేత్రం, చాలా పురాతనమైన టెంపుల్. ఆర్కిటెక్చర్ అమేజింగ్ ఉంటుంది. నేను కూడా ఆ టెంపుల్ని కూడా ఒకసారి వెళ్ళి ఆ టెంపుల్ అంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఈ శ్రీచక్రం టెంపుల్ అయితే రీసెంట్గా లొకేట్ అయిన టెంపులే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. శివలింగం చూసారు ఇక్కడ ఎంత పెద్ద శివలింగం ఉందో. ఆ టెంపుల్కి ఒక వైబ్ ఉంటుందండి లోపల. శ్రీచక్రాలకి మనకి
చాలా పవిత్రంగా విశేషంగా శ్రీచక్రానికి కుంకుమ పూజ జరిపిస్తాం మనం. ప్రతి ఒక్కరం ఎవరమైనా ఇంట్లో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్లో శ్రీచక్రం పెట్టుకొని పూజ జరిపించండి. క్రిస్టల్, మెటల్, రాగి, పంచలోహాలు, ఇత్తడి, వాటెవర్ ఏదైనా కానీ శ్రీచక్రానికి పూజ చేసుకోండి. బంగారందైనా కూడా చాలా మంచిదే, వెండిదైనా కూడా చాలా మంచిదే. సో ఇక్కడ శివలింగాలను మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే శివలింగం చూడగానే నాకు ఎందుకో లింగాష్టకం చెప్పాలనిపించింది. లింగాష్టకం చెప్తున్నాను వినండి. అలాగే పాప పేరున పూజ చేయించి లింగాష్టకం అయితే చదువుతున్నాను అనమాట. గీతుశ్రీ పేరు మీద పూజ చేయమని చెప్పమ్మా. బాబు ఈరోజు స్నానం అయింది, పూజ చేయండి పాప పేరు మీద, శ్రీవత్స గోత్రం గీతుశ్రీ. గీతు స్మైల్, దండం పెట్టుకోమ్మా. ఓం నమ శివాయ చెప్పు 11 times. చెప్పాలి బొబ్బు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీకోసమే మామ తీస్తున్నాడంట ఫొటోస్. ఇక్కడ పెద్ద శ్రీచక్రంతో పాటు 1000 శ్రీచక్రాలను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అమేజింగ్ ఉంటుంది. సో వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. 2 రోజులకు ఒకసారి డెఫినెట్గా వీడియో అయితే పెడతాను. నాకు ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కూడా నేనైతే ఎడిట్ చేయడానికి టైం తీసుకొని 2 రోజులకైతే వీడియో పెడతాను. రోజు తప్పించి రోజు పెట్టడానికి ముందుకు రావడానికి అయితే చాలా ట్రై చేస్తాను. బట్ 2 రోజులకు ఒకసారి అయితే ఈ మధ్య బిజీ స్కెడ్యూల్ వల్ల మన ఫంక్షన్స్ వల్ల అన్నీ అయిపోయినాక రోజు తప్పించి రోజుకు వద్దాము. సో ఇన్ ఫ్యూచర్లో రోజు ఒకసారి వద్దాము. అది చాలా కష్టమైన పనులండి. మన రోజు తప్పించి రోజుకైనా వద్దాము. సో వీడియోస్ అయితే డెఫినెట్గా
డెఫినెట్గా పెడతాను, మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబింగ్. అలాగే ఇక్కడ శ్రీచక్రం చూసేస్తున్నారు మీరు. సో అలా గీతు పాపకి ఇంత మంచి టెంపుల్లో పూజ చేయించి అమ్మవారి, అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉండింది ఇక్కడ. సో అమ్మవారి కృపా కటాక్షాలు, స్వామివారి కృపా కటాక్షాలు, ఇలాగే శ్రీచక్రానికి పూజ చేసుకొని ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డే అంతా చాలా మంచిగా గడిచింది. అలాగే మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా అందరం అలసిపోయాం కాబట్టి లంచ్ని నేను షూట్ చేయలేదు. సో ఇంటికైతే బయలుదేరిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, సబ్స్క్రైబ్.